అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఉలవలతో చారు ఏ విధంగా తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉండి రుచిగా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం నేను ఇక్కడ ఉలవలు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇవి మినిమం 4-5 గంటలు నానితే తొందరగా ఉడుకుతాయి. వీలైతే ఇంకా నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి బాగా నానిపోతాయి. తర్వాత ఉలవలలో సన్నటి ఇసుక లాంటిది ఉంటుంది. అందుకోసమని ఈ ఉలవలను గాలించుకోవాలి. ఇలా గాలించుకోవడం వల్ల ఎంత సన్నగా ఉన్న ఇసుక అయినా కానీ పాత్ర అడుగుకు వస్తుంది. ఇది ఒక పాత పద్ధతి గాలించుకోవడం అన్నది. ఇప్పుడు మామూలుగా అయితే రెడీమేడ్గా కొనే వాటిల్లో ఇసుక ఏమీ లేకుండా నీట్గా వస్తున్నాయి. మా పల్లెటూర్లలో అయితే ఈ విధంగా గాలించి ఏవైనా వాడుకుంటారు. ఈ విధంగా ఉలవలన్నింటినీ గాలించుకోవాలి. ఉలవలలో అధికంగా పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇవి బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అలాగే కంటి సమస్యలను కూడా తగ్గించగలవు. ఈ విధంగా ఉలవలను గాలించుకున్న తర్వాత చివరలో కొన్ని ఉంటాయి కదా, ఇలా వాటర్ పోసి ఇలా కదిపితే ఉలవలు చేతిలోనికి వచ్చేస్తాయి. ఇసుక అంతా పాత్రలో ఉండిపోతుంది. చూడండి, ఇంకా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా వాటర్ పోసి ఇలా కదుపుతూ ఉంటే ఉలవలు చేతిలోనికి వస్తాయి. పాత్ర అడుగుకి ఇసుకంతా వెళ్తుంది. ఈ విధంగా చివరిలో ఉన్న ఉలవలన్నింటినీ ఈ విధంగా పాత్రలోనికి తీసేసుకోవాలి. పాత్ర అడుగున చూడండి, క్లియర్గా కనిపిస్తూ ఉంది. సన్నటి ఇసుక, చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉన్నాయి. ఇలాంటివన్నీ ఇలా గాలించుకోవడం వల్ల సపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఉలవలని. ఉలవలే కాదు, రాగులు, సజ్జలు, నువ్వులు లాంటి వాటన్నింటినీ కూడా ఈ విధంగా గాలించి అందులోని సన్నటి ఇసుకను సపరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఉలవలన్నింటినీ వాటర్ పోసి 1-2 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా ఉలవలన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ అంతటిని వంపేసుకోవాలి. తర్వాత ఇందులో తిరిగి వాటర్ పోసుకోవాలి. వాటరు మరీ ఎక్కువ పోసుకుంటే కుక్కర్లో నుంచి బయటకు వచ్చేస్తాయి కదా, తగినంత ఉలవలు ఉడకడానికి తగినంత వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా నేను ఉలవలు ఉడికించుకోవడానికి తగినన్ని వాటర్ వేసుకున్నాను. తర్వాత కుక్కర్ మూత మూసి స్టవ్ మీద పెట్టి ఒక 6-7 విజిల్స్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కుక్కర్లో వాటర్తో పాటు ఉప్పు వేయకూడదు. ఉప్పు వేయడం వల్ల ఉలవలు ఉడకవు. తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ పెట్టుకోవాలి. 7 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మూత తీసి చూసారా, ఈ విధంగా ఉలవలు బాగా ఉడికిపోతాయి మెత్తగా. ఇలా కొద్దిగా వాటర్ ఉంటాయి. ఇప్పుడు తిరిగి స్టవ్ వెలిగించుకొని ఇందులో తిరిగి వాటర్ పోసుకోవాలి. మనం ఉలవచారు పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ కావాల్సినన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకోవాలి. ముందుగానే వాటర్ ఎక్కువగా పోసేస్తే పొంగిపోతుంది. ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఉలవలు ఉడికిన తర్వాత. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఈలోపుగా ఉలవచారుకు కావలసిన మసాలాని తయారు చేసుకుందాం. లవంగాలు, చెక్క, జీలకర్ర, మిరియాలు, మెంతులు ఇలా మనం పెట్టే రసానికి తగ్గట్టుగా తీసుకొని వీటిని మెత్తగా నూరుకోవాలి. ఇలా రోట్లో వేసి నూరుకోవాలి మెత్తగా. ఇక్కడ ఉలవచారుకు వాడే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఫ్రెష్గా నూరుకుంటే రసం టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న వాటికన్నా ఇలా ఫ్రెష్గా వేసుకుంటే ఏ రసానికైనా రుచి బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఉలవచారును తయారు చేసుకుంటే 4 రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మిరియాలు, జీలకర్ర అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా లైట్గా పొట్టు తీసేసి ఇందులోని వేసుకోవాలి. దీన్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకుండా కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుంది రసానికి. ఈ ఉలవచారు వర్షాకాలం జలుబులు, దగ్గులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక కప్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉలవలు శరీరంలో వేడిని పెంచుతాయి. అలాగే కఫాన్ని పల్చగా చేస్తాయి.
అంతేకాకుండా కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఈ ఉలవచారును ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి. ఒక 10 నిమిషాల పాటు ఉలవలను ఉడికించడం వల్ల ఇవి మరీ మెత్తగా ఉడుకుతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక రంధ్రాల గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఈ కుక్కర్లో ఉన్న ఉలవలు వాటర్తో సహా వంపేసుకోవాలి. ఇలా వంపేయడం వల్ల ఉలవ చారు కింద పాత్రలోనికి వెళ్తుంది, ఉలవలన్నీ పైన గిన్నెలోనికి వస్తాయి. ఇలా ఉడికించుకున్న ఈ ఉలవలతో గుగ్గిళ్ళులాగా తయారు చేసుకొని తినచ్చు. ఇందులో బెల్లం కలిపిస్తే పిల్లలు కూడా బాగా తింటారు. అంతేకాకుండా ఈ ఉలవలతో కూడా చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. ఈ ఉలవలతో పోలీలు కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. ఇలా ఉడికించుకున్న ఈ ఉలవచారులోనికి తగినంత చింతపండును వేసుకోవాలి. ఈ చింతపండు ఈ వేడివేడి రసంలోనికి వేయడం వల్ల బాగా నానిపోతుంది. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉలవలు ఉడికేటప్పుడు నేను ఉప్పు ఎక్కువగా వేయలేదు, ఎందుకంటే ఉలవలు ఉప్పగా అయిపోతాయి అందుకోసమని. తర్వాత ఇలా ఒక రోట్లోనికి ఉలవలను ఒక గుప్పెడు ఉలవలు తీసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇలా ఉలవలు వేయడం వల్ల రసం చిక్కబడుతుంది, అలాగే రుచిగా ఉంటుంది. ఇలా ఉలవలను నూరుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి. అందులో తిరగవాతకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఎండుమిరపకాయలను ఇలా చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి, తుంచి వేసుకోవాలి. అప్పుడు రసానికి బాగా కారం పడుతుంది. తర్వాత మిరియాలు, జీలకర్ర, మెంతులు నూరి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతటిని ఆయిల్లోనికి వేసుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం నూరి పెట్టుకున్నాం కదా ఉలవలు, ఈ ఉలవల పిండిని కూడా ఇందులోనికి వేసుకోవాలి. ఈ ఉలవల పిండిని నేరుగా రసంలోకైనా వేసుకోవచ్చు, లేదా ఇలా ఒకసారి ప్యాన్లోనికి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఉలవ చారు రుచి మరింత బాగుంటుంది. అందుకోసమని ఇలా నేను తిరుగువాతలోనే వేసుకుంటున్నాను. కావాలనుకుంటే ఈ పేస్ట్ చేసేసి రసంలో అయినా కలుపుకోవచ్చు. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది. రసంలో కంపల్సరీ ఇంగువ వేసుకుంటే రుచి కూడా బాగుంటుంది. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఉలవచారులోకి చింతపండును, దీన్ని మెత్తగా చేతితో ఇలా పిసికేసుకోవాలి. ఇలా మెత్తగా నలిపేసుకుంటే చింతపండు రసం అంతా ఉలవచారులో కలిసిపోతుంది. తర్వాత ఈ ఉలవచారును మనం తిరగవాత పెట్టుకున్న దాంట్లోనికి ఈ ఉలవచారును పోసుకోవాలి. తర్వాత చివరిలో చింతపండునంతటిని ఇలా చేతితో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు అంతా గుజ్జు చేతిలోనికి వచ్చేస్తుంది. రసాన్ని ఇలా పాత్రలోనికి పోసేసుకోవాలి. తర్వాత ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఈ ఉలవచారును బాగా ఉడికించుకోవాలి. చారు బాగా ఉడికితే రుచి బాగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కూడా. ఈ ఉలవచారును నెలకొక్కసారైనా కూడా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఉలవలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. చూసారుగా ఉలవచారు ఏ విధంగా తయారు చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై